దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. బైబిల్లో ఉన్నవారు, బైబిల్ తెచ్చుకున్నవారు నేను చెబుతున్నటువంటి మాటలు ఒకసారి తీసి బైబిల్ గ్రంథంలో నుండి చూడగలరని మిమ్మల్ని నేను ప్రేమతో కోరుచు ఉన్నాను. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 8 వచనాల వరకు చదువుదాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేని చేత రక్షింపబడి ఉన్నారు? కృపచేత రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. చూద్దాం ఒకసారి. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? కరుణా సంపన్నుడై ఉన్నాడు. అయితే మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల తన మహాప్రేమ చేత మనల్ని ఏం చేశాడంట? ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించుకున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 నుండి 5 వచనాల్లో చెబుతున్నటువంటి మాటలు. ఈరోజు మనం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాం. ఎందుకు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాం? చూడండి, మన కుటుంబాల్లో కుమారుడు పుడితే పండగ చేసుకుంటారా? చేసుకోరా? చేసుకుంటారా? ఎవరి కుటుంబంలో పుడితే వాళ్ళు చేసుకుంటారా? లేకపోతే పక్కింటి వాళ్ళ కొడుకు పుడితే మనం పండగ చేసుకుంటామా? చేసుకుంటామా? పక్కింటి వాళ్ళ కొడుకు పుడితే మనం మన ఇంట్లో పండగ చేసుకుంటామా? చేసుకోం. అలాగే మన ఇంట్లో కొడుకు పుట్టినా, మన ఇంట్లో బిడ్డలు పుట్టినా పక్కింటి వాళ్ళు పండగ చేసుకుంటారా? చేసుకోరు. ఎందుకని? ఎవరి కుటుంబంలో వాళ్ళే సంతోషిస్తారు. కానీ ఈ ప్రపంచమంతా కూడా, అంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి గొప్ప దేవుడు ఎవరంటే ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలన దేవుడు మన దేవుడు. ఆకాశము ఆయన సింహాసనం అంట. ఆకాశం ఎంత ఉందో చెప్పండి? ఆకాశం ఆయన సింహాసనం. ఇప్పుడు మీరు కూర్చున్న కుర్చీ ఏమో చూసారా? అది మన సింహాసనం. ఆకాశము ఆయన సింహాసనం అంట. ఎవరిది? దేవుడిది. ఆకాశం మీరు ఎంత లెక్క వెళ్ళినా కూడా కనపడద్దా? లేకపోతే ఎక్కడ నాగిపోద్దా? భూప్రపంచం మొత్తం మీరు ఎక్కడ తిరిగినా కూడా ఆకాశం కనపడుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే ఆకాశాన్ని ఎవరూ కొలవలేరు. కొలవగలుగుతారా? అంత పెద్దంట ఆయన చేయరు. మరి దేవుడు ఎంత ఉంటాడు? ఆకాశం ఆయన సింహాసనం, ఆయన దాని మీద అధిష్టానం అయ్యాడు. ఆయన భూమి ఆయన పాదపీఠం అంట, కాళ్ళు పెట్టుకునే స్థలం అంట భూమి. ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి దేవుడు నరులను చూస్తున్నాడంట. అక్కడ నుండి ఎవరిని చూస్తున్నాడు? భూమి మీద ఉన్నటువంటి నరులను పరిశీలిస్తున్నాడంట ఆయన. ఆకాశము నుండి ఆయన కనులు భూమి మీద ఉన్న ప్రతి జనాంగాన్ని చూస్తున్నాయి అని చెప్పేసి పేతురు పత్రికలో రాశారు, కీర్తన గ్రంథంలో రాశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నా అంటే, దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఎందుకు కరుణా సంపన్నుడై ఉన్నాడంటే, ఆకాశ మహాకాశాల పట్టజాలినటువంటి దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు మన మధ్యలోనికి రావడానికి ఇష్టపడతాడా? ఏమండి? తనకున్నటువంటి మహిమను వదిలిపెట్టి, తనకున్నటువంటి ఆ స్థితిని వదిలిపెట్టి, తనకున్నటువంటి ఆ గొప్పతనాన్ని వదిలిపెట్టి మన మధ్యలోనికి రావటానికి ఎవరైనా ఇష్టపడతారా? ఏమండి? ఈ లోకమంతా ఈ రోజున చూడండి,
మన ఇంట్లో కొడుకు పుడితే మనం సంతోషంగా ఉంటాం, పక్కింటోళ్ళు కొడుకు పుడితే పక్కింటోళ్ళు సంతోషంగా ఉంటారు. ఇట్లా ఎవరి కుటుంబంలో పండగ అయితే వాళ్ళ కుటుంబంలో సంతోషంగా ఉంటారు జనాలు. కానీ ప్రపంచమంతా కలిసి స్తుతించి ఆరాధించి పండగ చేసుకునే పండగ ఏదైనా ఉందంటే అదే క్రిస్మస్ పండుగ. ఏం పండుగ అంట? క్రిస్మస్ పండుగ. లోకమును జయించినటువంటి, లోకములోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి పండగ అంట. అంటే ఆయన ఆకాశ మహాకాశాలు వదిలిపెట్టి తగ్గించుకొని మన దగ్గరికి వచ్చాడు. ఏం చేశాడు? కానీ మనం చిన్న గవర్నమెంట్ జాబ్ ఉంటే మనం తగ్గించుకుంటామా? చెప్పండి, తగ్గించుకుంటామా? ఎంతగా ఉంటామో. నేను చెప్పినట్టు ఏనాలంటారు చాలామంది. అండి, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు తగ్గించుకొని ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను కూడా తగ్గించుకోమని నేర్పించడానికి వచ్చాడు, మాదిరి చూపించడానికి వచ్చాడు. అంటే ఇక్కడ ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందంటే మత్తయి సువార్త 1:21 చెప్తాడు కదా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చారంట ఆయన ఈ లోకానికి? తన ప్రజలను పాపముల నుండి రక్షించటానికి. అంటే తన ప్రజలను పాపం నుండి రక్షించడానికంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు రక్షణ అనేది మనం పొందుకోగలమా? చాలామంది అంటారు, నేను రక్షణ పొందుకున్నానండి అయ్యగారు, నేను దేవుని నమ్ముకున్నానండి అయ్యగారు, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నానండి అయ్యగారు అండి అంటున్నారు. అంటే దేవుని దగ్గరికి ఎవరు వెళ్తున్నారు? నువ్వు వెళ్తున్నావా? నీ స్వతహాగా నువ్వు వెళ్ళగలవా దేవుని దగ్గరికి? ఏమండి, మనం రక్షణ పొందుకోవాలంటే పొందుకోగలమా? మనం పాపం పోగొట్టుకోవాలంటే పోగొట్టుకోగలమా? మన శాపాన్ని మనం పోగొట్టుకోవాలంటే పోగొట్టుకోగలమా? అది ఎవరి కృపై ఉండాలంటే దేవుని కృపై ఉండాలి. ఆయన కరుణా సంపన్నుడైన దేవుడు అంట. ఆయన ఏ దేవుడు అంట అండి? కరుణా సంపన్నుడు. ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనమేమై ఉన్నాము చూడండి, కింద అంటాడు, మనము మన అపరాధముల చేత చచ్చిపోయిన వారుగా ఉన్నాం. మనం మన అపరాధముల చేత చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను సహితం, అంటే మనల్ని సహితం ఆయన ఏం చేశాడంటే మన ఎడల తన మహాప్రేమను చూపాడు. ఏం ప్రేమ చూపించాడు? మహాప్రేమ చూపించాడు. ఇప్పుడు దేవుడు నీకిచ్చినటువంటి అధికారాన్ని బట్టి, నీకిచ్చినటువంటి స్థితిని బట్టి, నీకిచ్చినటువంటి గొప్పతనాన్ని బట్టి నువ్వు ఇతరులను ఏం చేయాలంట? ప్రేమించాలి. ఇతరులను ఏం చేయాలి? ప్రేమించాలి. ఇప్పుడు క్రిస్మస్ అని అందరూ సంబరాలు చేసుకుంటున్నాం, కేకులు కట్ చేసుకుంటున్నాం, పండగ చేస్తున్నాం. కానీ ఈ క్రిస్మస్కి మనం చేయాల్సింది ఏంటంటే నీకంటే దేనస్థితిలో ఉన్న వాడిని ప్రేమ చూపించాలంట. ప్రేమ అంటే ఏంటంటే వాడికి ఒక వస్త్రం కొనిపెట్టాలి, లేదా వాడికి ఒక ఆహారం ఈరోజు పూటకే మనం పెట్టాలి. అది నిజమైనటువంటి క్రిస్మస్. అంటే దేవుణ్ణి మనం ఆరాధించేది తెలిసిద్ది అనమాట, ప్రేమపూర్వకంగా క్రియారూపకంగా మనం చూపించగలిగినప్పుడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మన ఎడల ఆయన చూపినటువంటి ప్రేమను బట్టి మనం రక్షించబడ్డాము తప్ప మన గొప్పతనం ఏమి లేదు ఇందులో. ఏమండి, మనకి తెలివి ఉందని, లేకపోతే మనకి జ్ఞానం ఉందని, మనకి శక్తి ఉందని, మనకు బలం ఉందని, మనకు డబ్బు ఉందని మనల్ని ప్రేమించలా దేవుడు. చూడండి, ఈ లోకంలో చాలామంది ప్రేమలు ఎలా ఉంటాయంటే తన మహాప్రేమ చేత మనల్ని ఏం చేశాడు? ఆయన మహాప్రేమ చేత మనల్ని ప్రేమించాడు. మరి మనం కూడా ఆయన ప్రేమని మనం చూపించాలో వద్దా? చూపించాలో వద్దండి? చూడండి, ఇక్కడ ఒకసారి ఒక మాట చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:8. త్వరగా నేను ముగిస్తాను, త్వరగా చదవాలి మీరు. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఎవరిని ఎరగడంట? దేవుడు ఎలాంటి వాడు? ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి ప్రేమ లేనివాడు ఎవరిని ఎరగడంటే దేవుణ్ణి ఎరగడు. ఈ రోజున చూడండి, తల్లిదండ్రులు అంటే ప్రేమ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నదమ్ములకి ఒకళ్ళకి ప్రేమలు లేవు, అక్క చెల్లెళ్ళకి ఒకళ్ళకి ప్రేమలు లేవు, కుటుంబంలో తల్లిదండ్రులకి కొడుకులు బిడ్డలకి ప్రేమలు లేవు.
ఎందుకు ప్రేమ లేదు అంటే అక్కడ దేవుడు లేడు. ఎందుకు ప్రేమ లేదంటే అక్కడ దేవుడు లేడు. అంటే వీళ్ళు దేవుని ఎరిగి ఉన్నారని అనుకుంటున్నారు, కానీ వారి గొప్పతనాన్ని బట్టి వాళ్ళు దేవుని ఎరిగి ఉన్నారని అనుకుంటున్నారు, కానీ అది దేవుని గొప్పతనమే తప్ప మన గొప్పతనము కాదు. ఆయన ప్రేమామయుడు కాబట్టి మనల్ని ప్రేమించాడు. కానీ మన కుటుంబాల్లో ఎలా ఉందంటే ప్రేమ కనపట్టలేదు. ఏం కనపట్లా? ప్రేమ కనపట్ల. చూడండి, భార్యాభర్తలు కలిసే ఉంటున్నారు కానీ వారి మధ్యన ప్రేమ ఉండట్లేదు. కుటుంబంలో అన్నదమ్ములు కలిసే ఉంటున్నారు కానీ వారి మధ్యన ప్రేమ ఉండట్లేదు. అక్కాచెల్లెళ్ళు కలిసి ఉంటూనే ఉంటున్నారు కానీ వారి మధ్యన ప్రేమ ఉండట్లేదు. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు యేసయ్య ప్రేమను మీరు కూడా కలిగి ఉండాలి. ప్రేమను ఎరిగిన వారు మాత్రమే ఏం చేయగలుగుతారంటే, దేవుడు ప్రేమాస్వరూపి గనుక, చదవండి తల్లి, దేవుడు ప్రేమాస్వరూపి గనుక ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అని చెబుతుంది. యోహాను సువార్త 3:16 చూద్దాం. దేవుడు ఎలా ప్రేమస్వరూపిగా ఉన్నాడో చూడండి. ఇక్కడ యోహాను సువార్త 3:16 చూస్తే దేవుడు ఏ విధంగా ప్రేమస్వరూపిగా ఉన్నాడు? దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడంటే దేవుడు లోకాన్ని. అంటే ఏమండి, దేవుని దృష్టిలో కుల భేదాలు ఉన్నాయా? ఉన్నాయండి. మరి మనకి దేవుడికే లేదు కులం, మనకేముంది? మనకి కులం ఉంది. ఏముందంట? కులగజ్జి ఉందంట చాలామందికి. ఏముందంటే కులగజ్జి అంటే ఆయన ఏ కులం, ఈయన ఈ కులం, ఆయన ఆ కులం, ఈయన నా దగ్గర కూర్చోకూడదు, ఈయన వాళ్ళ దగ్గర నేను కూర్చోకూడదు అని చెప్పేసి కుల భేదాలు చాలా ఉన్నాయి మనకి. మరి దేవుడికి, ఆయన లోకమును ప్రేమించాడు. దేవునికే లేని కులం నీకెక్కడి నుండి వచ్చింది? ఏమండి, దేవునికే లేని కులం, దేవునికే లేని కులం మనకెక్కడి నుండి వచ్చింది? చెప్పండి, మాట్లాడలే ఎవరు? దేవునికే లేని కులం మనకెక్కడి నుండి వచ్చింది? అవునండి. అందుకనే చూడండి, ఇక్కడ అంటారు చాలామంది కుల ఫీలింగ్లు ఎక్కువగా ఉంటాయి. మా కులం అండి, మా కులం అండి అని కలుపుకుంటూ ఉంటారు. దేవుని చేత రక్షించబడిన వారికి కులం లేదండి. ఎందుకంటే మన దేవుడే అందరివాడు. మన దేవుడు ఎవరంట? అందరివాడు. పేదవాళ్ళకి ఆయనే దేవుడు, గొప్పవారికి ఆయనే దేవుడు, లేని వారికి ఆయనే దేవుడు, అవిటి వారికి ఆయనే దేవుడు, రోగస్తులకు ఆయనే దేవుడు, బాధలో ఉన్నవారికి ఆయనే దేవుడు, శ్రమలో ఉన్నవారికి ఆయనే దేవుడు, అందరికీ ఆయనే దేవుడు. లోకాన్ని ప్రేమించిన దేవుడు మన దేవుడు. ఒక భారతదేశాన్ని మాత్రమే ప్రేమించిన దేవుడు కాదు, ఒక కుటుంబాన్ని మాత్రమే ప్రేమించిన దేవుడు కాదు, ఒక జాతిని మట్టికే ప్రేమించిన దేవుడు కాదు, ఒక ప్రాంతాన్ని మట్టికే ప్రేమించిన దేవుడు కాదు. ఆయన లోకాన్ని ప్రేమించాడంట. ఎవరిని ప్రేమించాడు? లోకమును ప్రేమించాడు. ఇప్పుడు ఇందాక చెప్పే కదా, మన కుటుంబంలో కుమారుడు పుడితే మనం సంతోషపడతాం, కానీ ఇప్పుడు లోకానికే కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయనే యేసుక్రీస్తు వారు. లోకమంతటికీ కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఇప్పుడు మనందరికీ కుమారుడుగా అనుగ్రహించబడిన వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు మనందరి కొరకు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు అందరికీ సంతోషమే కాదా? పేదోడింట్లో సంతోషమే, ఉన్నోడింట్లో సంతోషమే, లేనోళ్ళింట్లో సంతోషమే, గొప్పోళ్ళింట్లో సంతోషమే, అందరింట్లో సంతోషమే. అందరింట్లో పండగ ఇప్పుడు, అవునా కాదా? అందరింట్లో పండగ ఎందుకండి? అందరి ఇళ్లల్లో ఆయన పుట్టాడంటే లోకమును ప్రేమించాడు. ఆయన లోకమును ప్రేమించాడు. అందుకని ఆయన ప్రేమస్వరూపి కనుక ప్రేమ లేనివాడు దేవుని ఎరగలేడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగలేడు. అందుకని భార్యాభర్తల మధ్య ప్రేమ ఉందంటే అది ఎవరి వల్ల అంటే దేవుని వలనే. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉందంటే అది ఎవరి వలన అంటే దేవుని వలనే. దేవుడు వారి మధ్యన ఉండబట్టే ఆ ప్రేమ ఉంటుంది. దేవుడు వారి మధ్యన లేని స్థానంలో వారి మధ్యలో ప్రేమ అనేది ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని బిడ్డలమని చెప్పుకోవటం కాదు, కానీ మనందరం ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. అందుకని ఆయన లోకమును ప్రేమించాడంట. ఆయన యేసుప్రభు వారు ఏం చేశారు? లోకాన్ని, దేవుడే లోకమును ప్రేమించాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే మన కోసం ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు. చదవండి అక్కడ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం నశించిపోకుండా, మనం పాడైపోకుండా, మనం నశించిపోకుండా మన కోసం యేసు ప్రభు వారిని దేవాది దేవుడే మనకి కుమారుడుగా అనుగ్రహించాడు. నిత్య జీవం కోసం అనుగ్రహించాడంట.
నిత్య జీవం అంటే ఏంటి? ఈ జీవితం 80 సంవత్సరాలతో ముగిస్తాం, ఈ జీవితానికి ఎండింగ్ ఉంది. కానీ ఆయన విశ్వసిస్తే మట్టికి ఆ జీవితానికి ఎండింగు లేదు, నిత్య జీవం ఇస్తాను అంటున్నాడు. అందుకనే యేసు ప్రభువును విశ్వసించిన ప్రతి ఒక్కడు నిత్య జీవాన్ని పొందుకుంటాడంట. మరి యేసు ప్రభు వారిని విశ్వసించడానికి కులం అడ్డుందా? చెప్పండి. యేసు ప్రభు వారిని విశ్వసించడానికి కులం అడ్డుగా ఉందా? యేసు ప్రభు వారిని విశ్వసించడానికి ధనం అడ్డుగా ఉందా? యేసు ప్రభు వారిని విశ్వసించడానికి నీకు మతం అడ్డుగా ఉందా? యేసు ప్రభు వారిని విశ్వసించడానికి నీకు ఏది అడ్డుగా పనిచేస్తుంది? ఏమండి, వీటన్నిటిని పెట్టుకుంటే మనం దేవుణ్ణి నమ్మలేం. అందుకనే యేసయ్యని నమ్మిన వారంట నిత్య జీవానికి వారసులు అవుతారంట. అంటే ఆయన ప్రేమను ఎరిగిన వారు, ఆయన ప్రేమను ఎరిగిన వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వారు ఎవరునూ లేరు. చూడండి, తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టేవారి కంటే ఎక్కువైన గొప్పవారు ఎవరు లేరు. చూడండి, మీ ఇంట్లో పనోడి కోసం మీరు ప్రాణం పెట్టగలరా? చెప్పండి. మీ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి కోసం మీరు ప్రాణాన్ని ఇవ్వగలరా? మరి స్నేహితుడైతే స్నేహితుడి కోసం ఏం చేయగలం? ప్రాణాన్ని ఇవ్వటానికి ఇష్టపడతాం స్నేహితుడి కోసం. యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు ఇప్పుడు దాసులు కాదు నాకు, మీరు నా స్నేహితులు అంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకున్న స్థితిని ఏం చేశాడు? ఆయన మార్చివేశాడు. అంటే మనం దాసత్వంలో ఉన్నటువంటి స్థితిని మార్చి మీరు నా స్నేహితులు అని చెబుతున్నాడు. కింద భాగం చదివితే అంటాడు, మీరు నాకు స్నేహితులై ఉన్నారు. దాసుడిగా ఉండవలసినటువంటి మిమ్మల్ని నా స్నేహితులుగా చేసుకుంటున్నాను, మీకోసం నేను ప్రాణం పెట్టాను అన్నాడు ఆయన. ఎవరి కోసం ప్రాణం పెట్టాడంట? స్నేహితుడి కోసం ప్రాణం పెట్టిన వాడికంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఎవరున్నారు చెప్పండి ఈ రోజుల్లో? మీకోసం ప్రాణం పెట్టగలిగిన ఒక మంచి స్నేహితుడు మీకున్నాడా? ఉన్నాడా? మీరు ఏళ్ల మీద లెక్క పెట్టి చెప్పండి ఎంతమంది ఉన్నారో మీకు స్నేహితులు, ప్రాణం పెట్టేవాళ్ళు. ఒక విషం బాటిల్ తీసుకెళ్ళి ఒరే నా కోసం చచ్చిపోతావని అడగండి, మళ్ళీ తెల్లారి రోజు నుండి నీతో ఫ్రెండ్షిప్ చేస్తే అడగండి, చేస్తారా? ఈడేంటి చచ్చిపోమంటున్నాడు ఏంటి అంటారా? లేదండి. అంటే మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నీకు బదులుగా జైలుకి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నువ్వేదో దొంగతనం చేసావు, లేకపోతే ఎవరినో చంపావు, మర్డర్ చేసావు, నీకు బదులుగా జైలుకి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు మాట్లాడట్లా. వెళ్ళేవాళ్ళు ఉన్నారా? అలాంటి స్నేహితులు ఎంతమంది ఉన్నారు మీకు? ఏళ్ల మీద లెక్క పెట్టండి. ఎవరూ లేరు. కానీ దేవుడు అంటున్నాడు, యేసయ్య మనకు స్నేహితుడిగా ఉన్నాడంట. ఆయన నీకు బదులుగా ప్రాణం పెట్టాడు. ఎవరికి బదులుగా? నువ్వు పొందవలసినటువంటి, నువ్వు చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను బ్రతికించుకోవటం కోసం ఆయన కృప మన మీద ఉంచి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అందుకనే ఎఫెసీ పత్రికలో ఏమంటున్నాడు? మన అపరాధముల చేత మనం చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన కరుణా సంపన్నుడై ఉండి ఏం చేశాడంట? మన ఎడల మహాప్రేమను చూపి క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడంట. ఆయన ఏం చేశాడు? మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించుకున్నాడు. అంటే ఇలాంటి స్నేహితుడు ఎవరికైనా ఉన్నాడా? నీకు నాకు ఉన్నాడు, ఆయనే యేసయ్య. ఇప్పుడు ఒక పాట రాశారు కదా స్టీవెన్సన్ గారు, ఏమన్నా? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. ఇలాంటి స్నేహితుడు నువ్వు భూప్రపంచం మీద నువ్వు ఎక్కడ తిరిగినా నీకు దొరికాడు ఎక్కడన్నా? నీ చిన్నతనం నుండి నువ్వు ఎదుగుతున్న వయసులోకి వచ్చిన తర్వాత, ఆ వయసు పెరిగిన తర్వాత, పెద్ద స్థితిలోకి వచ్చిన తర్వాత, నడిప్రాయానికి వచ్చిన తర్వాత, ముసలితనానికి వచ్చిన తర్వాత నీకు అలాంటి ఒక స్నేహితుడు ఉన్నాడా? ప్రాణం పెట్టే స్నేహితుడు ఉన్నాడా అంటే లేడు. కానీ యేసయ్య మన కోసం ముందుగానే ఆయన ప్రాణం పెట్టాడు, తన మహాప్రేమను మనకు పంచాడు. ఇప్పుడు ఆ ప్రేమ నువ్వు కలిగి ఉంటేనే నువ్వు దేవుణ్ణి తెలుసుకోగలుగుతావు. ఆ ప్రేమ నువ్వు కలిగి ఉంటేనే దేవుణ్ణి ఎరిగి ఉంటావు. దేవుణ్ణి తెలుసుకోలేవు, లేకపోతే తెలుసుకోగలమంటారా? ఆ ప్రేమ మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. చూడండి, ఇక్కడ ఇంకొక మాట చూద్దాం.
ఇక్కడ 6వ వచనం నుండి చదువుదాం ఒకసారి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. ఎవరి వరం అంటే ఇది? దేవుని వరమే. ఇది కృప వలన కలిగింది. ఇది మన వలన కలగలేదు, మన బలం వల్ల కలగలేదు, మన జ్ఞానం వల్ల కలగలేదు, మన శక్తి వల్ల కలగలేదు. మరి ఎవరి వల్ల కలిగిందంటే ఇది దేవుని కృప వలన మనకు కలిగిందంటే ఈ వరం. అంటే మనల్ని ఆయన కృపచేత రక్షించుకున్నాడంట. ఇప్పుడు మనం ఎవరో అతిశయపడటానికి వీల్లేదు. ఎందుకంటే నా జ్ఞానం వల్ల రక్షించబడ్డానంటే అతిశయం ఉంటుంది, లేకపోతే నా డబ్బు వల్ల రక్షించబడ్డానంటే అతిశయం ఉంటుంది, లేకపోతే నా వల్ల నేనే రక్షించబడ్డానంటే అతిశయం ఉంటుంది మనలో. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నంటే మనం వేటి వల్ల మనం రక్షించబడలేదంట, ఆయన మహాప్రేమ చేత, కృపచేత, దయచేత మనల్ని రక్షించుకున్నాడంట. చనిపోయినటువంటి స్థితిలో ఉన్న మనల్ని, పాప బ్రతుకులో ఉన్న మనల్ని, శాపంలో ఉన్న మనల్ని ఆయన కృప, దయ చూపించి మనల్ని ఆయన రక్షించుకున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు దేన్ని బట్టి అతిశయపడాలి? మరి ఏమండి, దేన్ని బట్టి అతిశయపడాలి? డబ్బును బట్టి నువ్వు అతిశయపడ్డావా? నీకు ఆ కృప దొరకదు. ఏమండి, ఉన్నత స్థితిని బట్టి నువ్వు అతిశయపడ్డావా? నీకేం దొరకదు. జ్ఞానం బట్టి అతిశయపడ్డావా? బలమును బట్టి అతిశయపడ్డావా? అంటే అటు వల్ల ఏముండదు. అందుకని స్టీవెన్సన్ గారు ఒక పాట రాశారు. ఏమని రాశారు తెలుసా? మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్నటువంటి డబ్బును బట్టి, దేన్ని బట్టి కూడా మనం ఏం చేయలేమంట, మన కృషి చేత కాదంట, ఆయన కృపచేతనే నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప చేతనేనయ్యా. దేని చేతంట? మన కృషి చేత ఏమవ్వదు, కానీ ఆయన కృప చేత మనల్ని రక్షించుకున్నారు. మనం అనుకుంటా కదా, నేను దేవుని నమ్ముకున్నా, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా, నేను లేకపోతే దేవుడు లేడు అన్నట్టు మనం చెబుతాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఉన్నా లేకపోయినా నీలాంటి బండలు స్తుతిస్తాయంట దేవుడు మనం లేకపోతే. ఎవరు స్తుతిస్తాయంట? రాళ్ళు మనుషులుగా మారి స్తుతిస్తాయంట దేవుణ్ణి. మనం ఎంత గొప్పటోళ్ళం. కానీ దేవుడు ఏం చేశాడంటే నిన్ను ప్రేమించాడు కాబట్టి, ఏం చేశాడు దేవుడు? నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన భరిస్తున్నాడు. నీ పాపాన్ని భరిస్తున్నాడు, నీ శాపాన్ని భరిస్తున్నాడు, నీకున్న పరిస్థితులను భరిస్తున్నాడు. చూడండి, భర్తగా ఒక కుటుంబంలో భార్య పిల్లల్ని ఎలా భరిస్తారో భర్తలు, అలాగ దేవుడు కూడా మనల్ని భరిస్తున్నాడు. నీ పాపాన్ని, శాపాన్ని భరిస్తూ ఉన్నాడు. సత్యన స్థితిలో ఉన్న మనల్ని భరిస్తూ ఉన్నాడు. ఆయన మహాప్రేమ చేత మనల్ని బ్రతికించుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బ్రతికించుకున్న మనం ఎవరి కోసం ఉండాలి? ఎవరి కోసం పనిచేయాలి? ఎవరి కోసం నడవాలి? ఎవరి కోసం మనం పరిగెత్తాలి అంటే, మనం ఆయన కృపచేత రక్షించబడిన మనము ఆయన కోసమే మనం పనిచేయాలి, ఆయన కోసమే మనం ఉండాలి. ఏది చేసినా ఆయన చిత్తానికి మనం అప్పచెప్పుకోవాలంట. మనం చేసే పనిని ఏది చేసినా కూడా ఆయన చిత్తానికి అప్పచెప్పాలని చెబుతున్న వాక్యం. చూడండి, ఇక్కడ ఒక మాట చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములను లోబడదు. దేవుని ధర్మశాస్త్రానికి ఏం చేయదంట? అది లోబడదు. శరీరానుసారమైన మనసు మరణం అని చెబుతుంది వాక్యం. అందుకనే దేవుని ప్రేమించే వాళ్ళు ఎలా నడుచుకుంటారంటే శరీరానుసారంగా నడుచుకోరు, ఆత్మానుసారంగా నడుచుకుంటారు. ఎలా నడుచుకుంటారంట? శరీరానుసారంగా నడుచుకోరు, ఆత్మానుసారంగా నడుచుకుంటారంట. అందుకనే శరీరానుసారమైన వారు దేవుణ్ణి ప్రేమించలేరు. శరీరానుసారంగా బ్రతికే వాళ్ళు దేవుణ్ణి ఏం చేయలేరంట? ప్రేమించలేరు. అందుకని దేవుని ప్రేమించేవారు ఎలా ఉంటారంటే ఆత్మానుసారముగా ఉంటారు. ఎలా ఉంటారంట? ఆత్మానుసారంగా ఉంటారు. మనం ఆత్మానుసారంగా ఉన్న బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనుసారంగా ప్రవర్తించే వాళ్ళు ఎలా ఉంటారంట? దేవుణ్ణి ప్రేమించలేరు. దేవుని ఏం చేయలేరు? ప్రేమించలేరు. ఇక్కడ ఈ లోకంలో నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తావో దేవుని ప్రేమ నీకు కనపడదు. నువ్వు గుడ్డితనంలోనే ఉంటావు. దేవుని ప్రేమను నువ్వు ఎప్పుడు గ్రహించగలుగుతావో అప్పుడు దేవుని మీద నీకు కలిగిద్ది ప్రేమ రావాలని.
దేవుని మీద ప్రేమ కలగట్లేదంటే కారణం ఏంటంటే నువ్వు దేవుని ఇంకా ప్రేమించలేదు. దేవుడు చేసిన కార్యం ఏంటో నీకు తెలియలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం ఒకసారి. ఈ మాట చదువుకున్న తర్వాత మనం ముగించుకోవడానికి సిద్ధపడదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు తీసారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి పునరుద్ధానం కలగజేయవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై అయినా సరే ఆయన సమస్తమును పెంటతో ఎంచుకున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిని ఏం చేశాడు? ఆయన సమస్తమును పెంటతో ఎంచుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? వాటిని ప్రేమిస్తున్నాం. ఏంటిని ప్రేమిస్తున్నాం? ఇప్పుడు నేను కనుక ఒక ₹1,00,00,000 బ్యాగ్ ఇక్కడ పెట్టి తీసుకోండి, ఇటుపక్క బైబిల్ పెట్టి బైబిల్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ బ్యాగ్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే జనం అంతా ఎటుంటారు? ఏమండి, దేన్ని ప్రేమిస్తారు జనం? నిజం చెబుదాం, డబ్బునే ప్రేమిస్తారు. ఆ బైబిల్ తర్వాత సంగతి అయ్యా, ముందు మాకు డబ్బు కావాలి. ఏం కావాలి? ముందు డబ్బు కావాలి. కానీ దేవుడు అంటున్నాడు, ఈ బైబిల్ని కోరుకుంటేనంట నిత్య జీవం ఉందంట, పునరుద్ధానం ఉందంట. మనకి ఈ డబ్బును కోరుకుంటే ఇక్కడున్నంతకాలమే తింటాం, రాజులాగా బతుకుతాం, రాజులాగా చచ్చిపోతాం, రాజులాగా వెళ్తాం, కానీ మళ్ళీ తిరిగి లేవం. అర్థమవుతుందండి? రాజులాగా బతుకుతాం, రాజులాగా ఉంటాం, అన్నీ బాగానే ఉంటాయి, కానీ చచ్చిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ పునరుద్ధానం అవ్వం. కానీ బైబిల్ని వెంబడిస్తే, దేవుని మార్గాన్ని వెంబడిస్తే, ఆయన ప్రేమను మనం వెంబడిస్తే, ఆయన ప్రేమను మనం తెలుసుకోగలిగితే కనుక మనం కూడా పునరుద్ధానులు అవుతాం. ఏమవుతామంట? పునరుద్ధాన బలాన్ని. అంటే పౌలు గారు అంటున్నాడు, నేను సమాన అనుభవం కలిగిన వాడిగా, యేసు ప్రభు ఎలాంటి శ్రమను అనుభవించాడో, యేసు ప్రభు ఎలా దెబ్బలు తిన్నాడు, ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా నష్టపరుచుకున్నాడో, ఆ విధంగా నేను సమస్తమును నష్టపరుచుకొని అన్నిటినీ పెంటతో ఎంచుకుంటున్నాను అన్నాడు. దేన్ని చూసినా ఆయన ఏమనుకున్నాడు? ఇది పెంట, ఇది నాకు పనికిరాదు, ఇది నాకు ఉపయోగం లేదు, దీనివల్ల నేను దేవుని రాజ్యాన్ని చేరలేనని చెప్పేసి వాటిని వదిలిపెట్టాడంట పౌలు గారు. మనం కూడా అలాగ చేయగలిగినప్పుడే మనం దేవుని ప్రేమను మనం ఏం చేయగలమంట? సంపాదించుకోగలం. అందుకనే ఆయన మనకి ఈ లోకానికి ప్రేమను పంచడానికి వచ్చాడు. యేసు ప్రభు వారు ఏం పంచడానికి వచ్చారండి? ప్రేమను పంచడానికి. ఇతరులను ప్రేమించడం నేర్పించాడు ఆయన. ఎలా ప్రేమించాలో, ఎలా ఉండాలో. చూడండి, కుష్ఠోళ్ళని ఎవరైనా పట్టుకుంటారా మీరు? కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళని మీ దగ్గరికి వచ్చారనుకోండి, పట్టుకుంటారా మీరు? ఆ చేతులు, ఆ గాయాల మీద చేతులు పెడతారా? ఏమండి, పెట్టి ఎన్నిసార్లు కడుక్కుంటారు చెయ్యి? ఇంటికి పోయి ఎన్నిసార్లు? ఒకళ్ళు పెడితే ఎన్నిసార్లు కడుక్కుంటారు ఇంటికి వెళ్ళి? ఎంత అసహ్యంగా ఫీల్ అవుతారు. అదే మనకేదైనా పుండు అయితే, మనకేదైనా పుండు అయిందనుకోండి, మన దగ్గరకు ఎవరైనా వస్తారా? ఆ పుండు పగిలి వాసన వస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? చెడిపోయిన కాయ, కుళ్ళిపోయిన వాసన ఎలా వస్తుందో అలాగ పాడైపోయి మన దేహం వాసన వస్తుంటే అప్పుడు అనిపించింది అంట, ఛీ ఈ దేహం అనవసరంరా, అనవసరంగా నాకుంది ఈ దేహాన్ని, చచ్చిపోతే బాగుండు అనిపించింది అనమాట. అనిపించిద్దా? అనిపిద్దా? కుష్ఠవ్యాధుడిని మనం పట్టుకోలేకపోతే ఇంకా మనం దేవుని ప్రేమ ఎలా చూపించగలం? మదర్ తెరిసా కుష్ఠవ్యాధిగస్తుని ఒళ్ళో పడుకోబెట్టుకొని గాయాలు తుడిసి, గాయాలు కట్టి వాళ్ళకి అన్నం తినిపించేదంట. ప్రేమ దేవుని బిడ్డలారా, అది దేవుని ప్రేమ. అందుకని ఆమె మదర్ తెరిసా అయింది. ఈరోజున ప్రపంచానికి తల్లిగా పిలువబడుతున్నాము. కాబట్టి మనం ఇతరులను ప్రేమించాలి. ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఏం చేయాలంటే మనం ప్రేమించాలి. ఇప్పుడు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? మనకిచ్చిన బాధ్యత ప్రకారం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా. ఏమైనా చెడ్డోడ్రా అని తెలితే ఆడి దగ్గర ఉన్నట్ల జనాలు ఉంటున్నారా? మరి అలాంటప్పుడు మనం ఎలా ప్రేమించగలుగుతాం? అందుకని దేవుడు అంటున్నాడు, మంచోళ్ళని ఎవరైనా ప్రేమిస్తారు. మంచోళ్ళనే ఎవరైనా ప్రేమిస్తారు. నువ్వు ప్రేమించేదేంటి? ఎవరైనా ప్రేమిస్తారు. మంచోళ్ళని ఎవరైనా ఇంటికి పిలుచుకుంటారు. కలెక్టర్ గారు నువ్వు ఎవరు పిలవరా ఇంటికి? ఏమంటే కలెక్టర్ గారిని ఇంటికి పిలుచుకోరా? ఎవరైనా పిలుస్తారు. కానీ ఒక పేదవాడిని ఎప్పుడైనా ఇంటికి పిలిచి అన్నం పెట్టామా? ఒక పేదవాడిని ఇంటికి పిలిచి ఎప్పుడైనా అన్నం పెట్టారా మీరు? మరి కలెక్టర్ గారు వస్తే అన్ని మర్యాదలు చేస్తారు. అంటే ఆయన వల్ల ఏదో లాభం కలిగిద్ది కాబట్టి. ఈయన వల్ల ఏ లాభం? దేవుడు అన్నాడు, లాభం కలిగే వారికి పెట్టడం కాదు, మీరు లాభం కలగని వారికి పెట్టాలంట. దేవుని స్తోత్రం. కాబట్టి అలాంటి ప్రేమను మనం చూపినప్పుడు ఆ ప్రేమ మనల్ని ఏం చేసిద్దంట?
బ్రతికించకూడదు. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివితే అంటాడు కదా, ఆయన 28వ వచనంలో కూడా అంటాడు, దేవుణ్ణి ప్రేమించే వారికి. ఎవరిని ప్రేమించే వారికి? ఏమండి, మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, మనం కూడా దేవుణ్ణి ప్రేమించగలిగితే ఆయన అంటున్నాడు చూడండి, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నవంట. అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళకి సమస్తము సమకూడి జరుగుతాయి అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడ జరుగుతాయి సమకూడి అంటే? ఏది కావాలో ఆ టైంలో అది దేవుడు సమకూర్చుకుంటూ వెళ్ళిపోతాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుణ్ణి ప్రేమించకపోతే దొరుకుతాయండి. ఇందాక మన దగ్గరికి వచ్చారు కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్, వచ్చారా లేరా? వాళ్ళు ఆయన కోసం ఎందుకు కష్టపడుతున్నారు? ఏదైనా జాబ్ వస్తే ఇస్తారని, ఏదో పదవి వచ్చిద్దని, ఏదో అధికారం వచ్చిద్దని పరిగెడుతున్నారు వాళ్ళు, అవునా కాదా? మరి ప్రేమించకపోతే అయిద్ది అది? కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలిగిద్దంట. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి. ఏంటంట? దేవుడు ప్రేమ స్వరూపి. అందుకనే మనం నీచులమని తెలుసు, మనం పనికిరాని వారమని తెలుసు, మన పాపులమని తెలుసు, శాపగ్రస్తులమని తెలుసు, అయినా కానీ మనల్ని ప్రేమించి మన మధ్యలోకి వచ్చాడు ఆయన. ఆయన పరిశుద్ధత మనకి ఇవ్వటానికి వచ్చారు. ఆయన ఎవరి పరిశుద్ధత? ఆయన పరిశుద్ధత మనకి ఇవ్వటానికి వచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని, ఆ పరిశుద్ధతను మనం తీసుకొని మనం పవిత్రులుగా జీవించడమే దేవుడు కోరికను నెరవేర్చినట్టు ఆయన చిత్తాన్ని మనం ఏం చేయాలంట? నెరవేర్చాలి. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించునుగాక. మన బలం వల్ల, మన శక్తి వల్ల, మన జ్ఞానం వల్ల, మన యొక్క ఉన్నటువంటి దేని వల్ల మనం రక్షించబడలేదు, కానీ ఆయన మహాప్రేమ చేత, ఆయన కృప చేత, ఆయన దయ చేత మనము బ్రతికున్నాం. అందుకనే ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా. దేవుని స్తోత్రం. ఎవరి కృప అంటే ఇది? దేవుని కృప. మనందరం మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,